నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. ప్రేమాధికమయ్యా నాపై ప్రేమాధికమయ్యా. ప్రేమాధికమయ్యా నాపై ప్రేమాధికమయ్యా.
సమయంలో నామాన్ని కీర్తించుటకు మీ సన్నిధిని ఆశ్రయించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రం. దైవం మా జ్ఞాపకం చేసుకుని గడిచిన దినమున మీ యొక్క సన్నిధానములో అయ్యా మీ యొక్క శరీర రక్తాలు పాలు పంపినటువంటి ఆ యొక్క క్షణం మీరు మాట్లాడుచున్న ఆ సమయం మొదలుకొని మమ్మల్ని పవిత్రపరిచినటువంటి ఆ సమయాన్ని మొదలుకొని మీ కృపను మా మీద కుమ్మరించి మీ అభిషేకం చేత నింపినటువంటి ఆ మధుర క్షణం మొదలుకొని స్తోత్ర. అయా ఈ క్షణం వరకు ఇలా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మీ రక్తంలో కడగండి, మమ్మల్ని ఇంకా పరిశుద్ధంగా మార్చండి, మీ అగ్ని చేత కాల్చండి దేవా. మేము దౌర్భాగ్యులమయ్యా, ఏ మంచి లేనటువంటి వారం, లోకంలో అందరికంటే నీచులుగా జీవిస్తున్నటువంటి వారు అయా. అటువంటి నీచపు బ్రతుకుతున్న నన్ను నువ్వు ప్రేమించినావు, నీ ప్రణాళికలోనికి పిలిచినావు. ఈ దౌర్భాగ్యాన్ని మీరు ఎన్నిక చేసుకున్నారు, నీకు స్తోత్రాలు చేస్తే. ఏ పాటి జీవితం, ఏ పాటి బ్రతుకు అయా. మీరు మా యొక్క జీవితం అంతా ఎరిగి మమ్మల్ని పిలిచినారు, ప్రేమించినారు, నీ యొక్క రక్షణ ప్రణాళికలోనికి పిలిచినారు కనుక నీకు స్తోత్రాలు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి లేని నాకు నీవే నా మంచి అయినావు కనుక నీకు స్తోత్రాలు. నా నీతికి ఆధారమైన దేవా నీకు స్తోత్రాలు. మా నీతి నీ అందు ఉన్నది కనుక నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీ యొక్క రక్తము చేతనని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు ఆయనకు స్తోత్రం. మీ రక్తంలో సకల పాప దోషంలో మీరు పరిహరించినందుకు ఆయనకు స్తోత్రం. నన్ను పరిశుద్ధంగా మారుస్తున్నందుకు ఆయనకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. అతి కాంక్షణీయుడానికి స్తోత్రం, అతి మనోహరుడానికి స్తోత్రం, 10,000 మందిలో కొరదగిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు దేవా. ఓ ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశీర్వాదం వహించినటువంటి దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా కృపా నిధి నీవు తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధులకు వందనాలు. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit, Lord. Hallelujah, hallelujah, hallelujah. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అందరం కూడా ప్రభు నామాన్ని గణపరుస్తూ దేవుని ఆరాధన హృదయం కలిగి మనం ప్రభు సన్నిధిలో చేస్తున్న ప్రార్థన మన దేవుడు వింటున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అని నమ్ముతూ విశ్వసిస్తూ మరొకసారి మనం ప్రార్థన విజ్ఞాపనలో ముందుకు సాగుదాం. నశించిపోతున్న మరి అనేక మంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే వారందరి హృదయాలు తట్టి
ఆయన ప్రణాళికలోని కానీ చిత్తంలో ఏర్పరచబడిన వారికి, నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డ వారికి ఆకర్షించినట్లు మరి ఎక్కువ కాలం ఈ లోకంలో సాతాను అధికారం కింద ఉండకుండా దేవుడే వారిని విడిపించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారి పట్ల దేవుడే తన కృపను వెల్లడిపరిచినట్లు మనం ప్రార్థన చేద్దాం. కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు. దేవుడు కొత్త వారిని పంపునట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. మంచి దైవజనులను, భారం కలిగినటువంటి దైవజనులను, ఈ లోకం పట్ల ఎడబాటు కలిగినటువంటి దైవజనులను దేవుడే లేవనెత్తాలి. ఆయన పని కొరకు వారిని అభిషేకించాలి. స్వార్థ పనుల్లో వారు దూసుకుపోయే విధంగా ఆత్మకార్యాలు జరిగించాలి. మనమైతే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన ఆత్మకార్యాలు జరిగించినట్లు జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మరి సత్యం ఎరగకుండా జీవిస్తున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వారిని దేవుడే మరొకసారి వారి హృదయాన్ని తెరవాలి. సత్య ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ద్వారా వారికి కలగాలి. ప్రార్థన చేద్దాం. దేవుడే ఈ అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం ప్రార్థన ముందుకు సాగుదాం. మరి శేషరవణ గారు ఈ సకల అంశాలను బట్టి ప్రార్థనలో నడిపిస్తుంటుంది. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రము ప్రభువా, వందనములు తండ్రి. యేసురాజా, మీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మరి యొక్క ఉదయకాల సమయం మీ సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేస్తుండగా మీరే దిగి వచ్చి మా ప్రార్థనను ఆలకించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్య సంచారం చేయండి ప్రభువా. మా ప్రార్థనలకు ప్రభువా జవాబు ఇవ్వమని అడుగుతున్నాము ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు అడుగుతున్నాం ప్రభువా. ఎందరైతే ప్రభువా నీ నామం ఎరగకుండా బ్రతుకుతున్నారో వారందరికీ ప్రభువా స్వార్థ తెలియబడినట్లు మీరే గొప్ప కార్యము చేయండి. రక్షణ లేని అనేకులను ప్రభువా నడిపించండి ప్రభువా. మీ ప్రణాళికలో ఎంతమంది అయితే ఉన్నారో, జీవ గ్రంథంలో ఎంతమంది పేర్లు అయితే లిఖించబడి ఉన్నాయో వారందరికీ సువార్త అందునట్లు మీరే గొప్ప కార్యము చేయండి. ఇక్కడ దినములలో మీ పరిశుద్ధ ఆత్మ ప్రభువా మీరు దిగి వచ్చి కార్యము చేయండి తండ్రి. మీ పొందనము స్తోత్రం. నశించిపోతున్నాం ఆత్మల కొరకు భారం కలిగిన సేవకులను మారుమూల ప్రాంతాలకు ప్రజలకు ప్రభువా సువార్త విస్తరించినట్లు అనేక దూరం లేవనింప చేయమని అడుగుతున్నాం. యవనస్తులను ప్రభువా లేవనింప చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ పని పట్ల భారం కలిగి నీ పనికి అంకిత భావంతో ప్రభువా పనిచేసే సువార్థికులను, సేవకులను లేవనింప చేయమని అడుగుతున్నాం దేవా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో, ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రభువా, ప్రతి విలేజ్లో నామము ఎరగని వారందరూ ఎరుగునట్లు గొప్ప కార్యము చేయండి. ఇక్కడ దినంలో అద్భుతములు చేయండి ప్రభువా. భూమి మీద ప్రభువా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం. వందనములు, స్తోత్రం దేవా. ఎందరో సువార్త వినకుండానే నశించిపోతున్నారు. అట్లాంటి వారికి అందరికీ సువార్త వినట్లు మీరే గొప్ప కార్యము చేయమని అడుగుతున్నాము ప్రభువా. అదేవిధంగా సత్యం ఎరగకుండా నీ నామమును ఎరిగినారు కానీ ప్రభువా సత్యమును ఎరగకుండా బ్రతుకుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు కానీ ప్రభువా నీ మార్గములను తెలుసుకోకుండా, నీ పనిని తెలుసుకోకుండా, మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఏది ఎరగకుండా బ్రతుకుతున్నారు. అవునయ్యా, అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కన్నులు వెలిగించండి, వారి ఆత్మనేత్రాలు తెరిపించండి ప్రభువా. వారి కన్నులకు గుడ్డితనము తొలగించండి ప్రభువా. భూమి మీద సత్యము మోసుకుపోతున్నటువంటి ఒక సంఘం ఉన్నది, దైవజనులు ఉన్నారు, ప్రవక్త ఉన్నాడని ప్రభువా ఎరుగునట్లు మీరే అద్భుత కార్యము చేయండి. కన్నులు తెరిపించండి. ప్రతి క్రైస్తవునికి ప్రభువా సత్య మార్గమును, రుజువు మార్గమును బయలుపరచమని అడుగుతున్నాం. ఈ మార్గంలో నడవండి అని మీరే సెలవిచ్చినారు. పౌరు బోధలోనికి ప్రతి ఒక్కరు వచ్చినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీరే దిగి వచ్చి అద్భుత కార్యములు చేయండి. ఇక్కడ దినములలో సత్యమందు ప్రతి ఒక్కరు స్థిరపడి ప్రభువా సత్యంలోనే కొనసాగినట్లు మీరు సహాయం చేయండి. నిజాలు తెలుసుకొని వివేచన జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాము. క్రైస్తవులందరూ ప్రభువా అడ్డగోలుతనంతో బ్రతకకుండా నిన్ను ప్రభువా నమ్మి నీకు లోబడి ప్రభువా మీరు చెప్పే మాటలను విశ్వసించి అందులోనే నడుచున్నట్లు గొప్ప కార్యము చేయండి. ఈ అసత్య సిద్ధాంతంలో అసత్య బోధలన్నింటినీ తొలగించండి తండ్రి. సత్యమును స్థాపించడానికి మీరు వచ్చినారు. సత్యము ప్రతి ఒక్కరిని స్థాపించండి.
అద్భుతంగా చూస్తున్నట్టు మీరే సహాయం చేయండి. అనేక డినామినేషన్లో సత్యంలో స్థిరపడినట్లు మీరు గొప్ప కార్యం చేయండి. దిగిరండి పరిశుద్ధాత్మదేవ, మీరు దిగి వచ్చి గొప్ప కార్యం చేయండి తండ్రి. మీకు వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రభు అంశములన్నిటిని బట్టి మేము పాద సన్నిధికి వస్తున్నాము. మీరే అంశములన్నిటిని నెరవేర్చబోతున్నందుకు వందనములు స్తోత్రం. రాబో దినంలో ప్రభువా ఈ అంశంలో కాదు జవాబు రాబోతున్నదని ప్రభు స్థిరంగా నమ్ముతున్నాము తండ్రి. ప్రభు మీరే దిగి వచ్చి కార్యములు అద్భుత కార్యములు చేయమని మా యొక్క అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా దేవుని ప్రణాళికలో భాగంగా దైవజనుని యొక్క దర్శనం, దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి దర్శనం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అనేటటువంటి భాగంలో మరి ఈ సంవత్సరం దేవదర్శన దినోత్సవం థాయిలాండ్ ప్రాంతంలో జరుగుతున్నది. అక్కడ అనేక మంది తెలుగు వారు, అదే రీతిగా మరి థాయిలాండ్ వాళ్ళు, ఇంటర్నేషనల్ వైబ్స్ ఎందరో ఉన్నారు. వారందరూ కూడా ఆ యొక్క సమావేశానికి హాజరు కావాలి. మరి అక్కడ అయ్యగారి యొక్క గ్రంథాలు మరి వారికి పరిచయం కావాలి. మన భారం అంతా కూడా దైవజనుని యొక్క గ్రంథాలు వెళ్ళాలి. దేవుడు తనకు అప్పగించినటువంటి సందేశం మరి ప్రతి క్రైస్తవులకు చేరాలనే మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఆ స్థలానికి వచ్చినటువంటి ఎందరో క్రైస్తవులు దైవజనుని యొక్క గ్రంథాలు, తెలుగువారు, ఇంగ్లీష్ వచ్చిన వారు ఇంగ్లీష్ గ్రంథాలు చదివి సత్య ప్రత్యక్షత పొందినట్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి ఆ మీటింగ్ని బట్టి భారంతో ప్రార్థన చేద్దాం. సమయం దగ్గరకు వస్తున్నది. దేవుడే మన దగ్గర తగినటువంటి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగించినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దైవజనుని యొక్క ఆరోగ్యం గురించి మరి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే మరి తన ముట్టి బలపరిచినట్లుగా నూతన అభిషేకము, నూతన బలం అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా దైవజనులు అందరి గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. సత్యసేవకులందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి, హెల్త్ అండ్ వెల్త్, ఈ రెండు ప్రత్యేకంగా దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనుకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఎందరో సతమతం అవుతున్నారు ఆర్థికంగా, వారందరినీ కూడా దేవుడు మరి బాగు చేయనట్లుగా, వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి సమృద్ధిని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. గొప్ప ఉజ్జీవం భూమి మీద రగలాలంటే దేవుని ఆత్మవర్షం కురియాలి. మరి కడవరి వానకాలం కొరకు వేడుకొనుడు అన్నాడు దేవుడు. మనం వేడుకుంటున్నాం. దేవుడి దిగువచ్చి అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం ప్రార్థనలు ముందుకు సాగుదాం. నవీందర్ తమ్ముడి యొక్క అంశాలను బట్టి ప్రార్థిస్తుండగా అందరం కూడా దేవుని వైపు చూస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం అంత పరిశుద్ధుడా, నీ పాసన్నిధులు మమ్మల్ని కనబడనిచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినమంతా లక్ష్యమం ఇచ్చావు, నీకు స్తోత్రాలు అయ్యా. మరి ప్రభా తను ఆయన దుష్టి నోటి నుంచి మమ్మల్ని తప్పిస్తూ ప్రభా అయ్యా మా కుడి పక్షమందు ఉండి ప్రభా తను మమ్మల్ని అయా క్షేమం ఇస్తూ భద్రపరుస్తూ అయ్యా మీ కృప చేత బ్రతికించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం అంతా ప్రభా తను ఆయన త్వరకు మా అయా స్థుతులను అంగీకరించి స్థుతులపైన ఆసీనుడమైన తండ్రి నీకు వందనాలు అయా. తన్నైనా మరి ఇది వరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించావు, నీకు వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేత నీ సన్నిధికి వస్తున్నాగా దయపాలించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభువతనైనా. ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ప్రభువతనైనా తైలాన్ని జరగబోయే దేవదర్శన దినోత్సవం కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువతనైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు అయ్యా. ప్రతి దినాన్ని ప్రభువతన మేము చేస్తున్నాం, ఆలగిస్తూ ఉన్నారు, నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను, నీకు స్తోత్రాలు. తైలాన్ని జరగబోయే ఆరాధన ప్రభువతనైనా అద్భుతంగా మీకు జరుగుటకు సహాయం దయచేయండి. ప్రతి సమస్తం సమకూడి జరుగుటకు సహాయం దయచేయండి. గొప్ప తండ్రి నీకు వందనాలు. మరి ప్రభా తండ్రి నాయన ఎందరో వెళ్ళాలని ఆశ కోరి ఉన్నారు ప్రభా తండ్రి నాయన, వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పంపండి, క్షేమం దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సేఫ్గా రీచ్ అవుటకు సహాయం దయచేయండి. క్షేమంగా వెళ్ళి అక్కడ అద్భుతంగా ప్రభా తండ్రి నాయన అయ్యా అన్ని విషయాల్లో ప్రభా తండ్రి పనులలో ప్రభా తండ్రి నాయన సహకారులుగా ఉండి ప్రభా తండ్రి నాయన అయ్యా అద్భుతంగా అక్కడ పరిచర్య జరిగించడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. మీ దాసుని అక్కడ మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలుగా మీటింగ్కి ఎందరైతే వస్తున్నారో వాళ్ళందరూ దీవించండి. ఇక్కడ అనేక మంది కొత్త వాళ్ళకు కూడా మీరు అయ్యా నడిపించామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అద్భుతంగా జరుగుటకు సాయం తెచ్చిన వాక్యం చేత ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. తన దినాన అయ్యా అందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందని చూచుటకు ప్రభావ నేను చూస్తున్న ప్రతి నేత్రాన్ని, ప్రతి ఒక్క హృదయాన్ని మీ సత్యం వైపు మళ్లించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావ నేను గొప్ప కార్యం జరిగించడం పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు.
ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. వెళ్ళే వారికి ఆశ కలిగి ఉన్న వారికి ప్రభు ఆర్థికంగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. ఆ మీటింగ్ చుట్టంతా మీరు రక్తం కంచెలు వేస్తూ ఉన్నాను. స్తోత్రం కృప చూపించండి. మీ దాసునికి చక్కనైన ఆరోగ్యం చేత నింపండి, అభిషేకం చేత నింపండి, కృప చేత నింపండి అయ్యా. అతనినైనా మీరే అయ్యా ఆర్థికంగా దీవించండి. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. తండ్రైనా మీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మదేవ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగే ఫ్రీ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్క సేవకుని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకుని మీ ఆత్మ చేత అభిషేకించండి, నిత్యమైన కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. ప్రతి చోటెల్లా ప్రభాతం నేను వెళ్ళి చోటెల్లా ప్రభాతం నేను అయ్యా అద్భుత కార్యాలు జరిగించును కాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. మీ సేవకులందరినీ ప్రభాతాన్ని అయినా మీరే ప్రభాతాన్ని అయినా దృష్టికి కొరకరానుకోయగా అయ్యా తన్నైనా మీ చేతిలో బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ సేవకులకు ఇచ్చిన అయ్యా తనైనా కుటుంబాన్ని దీవించండి. నీకు స్తోత్రాలు. అభిషేకించండి. నీకు స్తోత్రాలు. వాళ్ళ దాంపత్య జీవితాన్ని ప్రభాతాన్ని ఆయన ప్రేమానురాగాలతో కట్టబడటకు సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన అయ్యా పిల్లలను ప్రభాతాన్ని ఆయన మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వాళ్ళకున్న ఇరుకు ఇబ్బందులు తొలగించండి, ఆర్థికంగా దీవించండి అయ్యా తనైనా ఆత్మాభిషేకం చేత నింపండి. నీకు వందనాలు. ఇక సంఘాలను వృద్ధిపరచండి, సంఘాలలో ఉన్న వారిని దీవించండి. ఇక సంఘాలను ప్రభాతాన్ని ఆయన దినదినం నూతన ఆత్మలు వచ్చేటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకునికి ప్రభాతాన్ని అయినా మార్గం అంతట్లో క్షేమం దయచండి. ఈ దినాల నుంచి ప్రభాతాన్ని అయినా మీరు రక్తపు కంచెన వేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకుని సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపమని ప్రార్థిస్తున్నాం, ఐశ్వర్యము చేత నింపమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. కొలతలేని ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు అయ్యా. మీ దాసులందరినీ మీరే ఎత్తిపట్టి ప్రభాతం మీ దాసులను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ పర్యంతం వరకు ఎలాంటి ఆటంకం లేకున్నట్లుగా దుష్టుని రాజ్యాలు కుప్పకూలుస్తూ ప్రభాతం మీ రాజ్యాలను స్థాపించే వారిగా అయ్యా బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతనైనా తండ్రి నీకు వందనాలు. మరొకసారి థాయిలాండ్లో జరగబోయే అయా తన ఆయన దేవదర్శన దినోత్సవం అద్భుతంగా మీరు జరిగించి మీరు మహిమ పొంది అనేక మందిని ప్రభాతాన్ని నా దినాన ప్రభాతాన్ని ఆయన మీరు సత్యం అయా తనైనా అసత్యంలో ఉన్న వారిని అయా మరి కన్నులను వెలిగించి సత్యంలో నడిపించబోతున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అనేక మంది కూడా ప్రభాతాన్ని ఆ దినాన మారబోతున్నారు. నీకు స్తోత్రం. ఆ దినాన సత్యం తెలుసుకోబోతున్నారు కనుక నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీరే అధ్యక్షత వహించి సమస్తం సమకూడి జరిగించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి ఎడబెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన విన్నపాలని ఆలకించినందుకు మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. దైవమా స్తోత్రం. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరమిస్తానని సెలవిచ్చిన తండ్రి. మేము మొరపెడుతున్నాం, మీరు ఉత్తరమిచ్చే దేవుడు అని మొరపెడుతున్నాం. నువ్వు మాట్లాడే రాయివో చెట్టువో కాదు తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అభిషేకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రతి ప్రేరేపేట ప్రెజెంట్ పాయింట్గా మార్చినందుకు ఆయనకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు. యేసు నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ
సమృద్ధిగా నీ కృపను పంచావు నా
దయగల తండ్రి నీకు స్తోత్రం. నీ రాజ్య పౌరులుగా యా మమ్మల్ని మీరు మార్చినారు. ఎంత గొప్ప ధన్యత. వి హ్యావ్ హెవెన్లీ సిటిజన్షిప్. లోకంలో ఎవరికి దక్కని ఆధిక్యత. పాపులుగా ఉన్నవారు, చీకట్లో ఉన్నవారికి లేని ఆధిక్యత. నీ రక్తమందు విశ్వాసం ఉంచిన వారికి పరలోక రాజ్య పౌరులుగా మా పౌర హక్కు పరలోక రాజ్యంలో ఉన్నది. మా పౌర స్థితి పరలోకంలో ఉన్నది కనుక నీకు వస్తుంది. నిన్ను బట్టి మాకు పరలోక రాజ్యంలో స్థలము దొరికింది ఏసయ్యా. నిన్ను బట్టి మాకు పరలోక రాజ్యానికి అర్హత దొరికింది ఏసయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు యేసయ్యా. మరొకసారి ఉదయకాల సమయంలో ఇంత చక్కటి సహవాసం, మీ నామాన్ని స్తుతించి ఆరాధించినటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చినారు. నీకు స్తోత్రాలు దైవమా. మరొకసారి ఇంకెన్నో అంశములు మీ సందర్భం కలిగి ఉన్నాం. ఇదివరకు చేసినటువంటి ప్రార్థన విన్నపాలన్నీ మీరు ఆలకించినారు. అందుని బట్టి ఇది మా శక్తి వల్ల జరిగే కార్యం కాదు. కేవలం మీరే మాకు శక్తిని ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు, నడిపిస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు దైవమా. నీకు వందనాలు. ఇంకా ఉన్న ప్రార్థనలు విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేపిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరున మరి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు మీరు కుమరించి శేషరావన్న తన కుటుంబాన్ని తనకి ఇచ్చినటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నారాయణఖేడ్ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడు రవితేజ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘాన్ని ఇంకంతకంతకు మీరు వర్ధిల్లింప చేయండి. అయ్యా ఆ చుట్టుముడు ప్రాంతాలు ఇంకెన్నో స్థలాలలో తండ్రి వారు మరి సంఘాలను ప్రారంభించడం, నూతన మందిరాలు ప్రారంభించడం మీరు కృప చూపించి అయా నీకు స్తోత్రాలు. అదే రీతిగా నవీంద్ర తమ్ముని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అన్న చేస్తున్న జాబ్లు అయా మరి వాళ్ళ అమ్మ నాన్న అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా రవీణ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటాం. మీ దాసుకు ఉన్నటువంటి బలహీనతను మీరు తొలగించండి, ముట్టండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. దైవజనుడు ఐజక్ రాజు గారిని బట్టి వారి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుల సంఘాన్ని అంతకంత కూడా అభివృద్ధి చేయండి. రాకడ సిద్ధపాటు కూడికలు ఈ సంవత్సరంలో నూతనంగా ప్రారంభించినటువంటి సిరీస్ కొరకు నీకు స్తోత్రాలు. దైవజనుడు కుమార్ గారి ద్వారా అదే రీతిగా ఎంజే కాలేబ్ గారి ద్వారా మీరు సంఘంతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కృప చూపించండి. ఆయన రాసు చేసినటువంటి సేవా కార్యక్రమాలు మరి పాటల పరిచర్య మీరు ఆశీర్వదించండి. ఆయా ఇంటింటి పరిచర్య మీరు ఆశీర్వదించండి. సంఘ పరిచర్య మీరు ఆశీర్వదించండి. ఆయా యవనస్తుల పరిచర్య మీరు ఆశీర్వదించండి. తమ్ముడు యాశను కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా మరొకసారి ఇది కూడా తండ్రి మా సంఘంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రాలు. ఈశ్వరవన్న వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దాసన్న వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మోహన్రావణ వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరి కన్నులు మీరు వెలిగించి అయ్యా ఇంకొక మెట్టు వాళ్ళ పైకి ఎక్కుటకు ఆత్మీయతలు సత్య ప్రత్యక్షత పొందుకొని ఉజ్జీవం కొరకై మొరలిడరాడానికి వారి కృప చూపించండి అయ్యా. వారందరి కన్నులు మీరు వెలిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి అయా మరొకసారి మాకు మీరు ఇచ్చినటువంటి వ్యాపారంలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అంతకంతకు అభివృద్ధిపరచండి. మీకు అంచెలు వేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సకల చీకటి దుష్ట దురాత్మ అంధకార దయ్యపు శక్తుల ఆటంకములన్నీ కాల్చివేయండి. ప్రభువు నీకు స్తోత్రాలు. ఈ దినమంతట్లో మీరు మాకు తోడుకుంటండి. దయగల దేవా నీకు స్తోత్రాలు. మరి ఎంఐజీ ప్రాంతంలో ఉన్నటువంటి అయా మరి గోపిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుని ముట్టండి. తన మీద పనిచేస్తున్న అనారోగ్య సమస్యను యేసుక్రీస్తు వాళ్ళకి గద్దిస్తూ బంధిస్తున్నాం. విడుదల ప్రకటిస్తున్నాం. ఇస్తున్నాము విడుదల మీరు కలిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా మరొకసారి ఇంకెన్నో అంశాలు ఉన్నాయి మేము కలిగి ఉన్నాం. అడిగినవి కొన్ని, అడగాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి. మీ ఆత్మకార్యం జరిగించండి. ఎందరైతే మాకు ప్రార్థన విన్నపాలు కోరుకున్నారో వారందరి అక్కరలు మీరు తీర్చండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయా మరొకసారి ముందు కొద్దిపాటి సమయంలో మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి
మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నాం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుతనం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగుగాక. యోహాను సువార్త స్తోత్రం 4వ అధ్యాయం. The Gospel of John, chapter 4, from the beginning. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిశువులు ఇచ్చుచూండిరి. చదువు మన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ 4వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనతో మాట్లాడుచున్నట్టుగా కనబడుతూ ఉంది. ఈ 4వ అధ్యాయంలో ఒక స్త్రీ హృదయాన్ని దేవుడు కదిలించడానికి బయలుదేరినటువంటి ఘట్టం. ఆయన వెళ్ళి ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను. 4వ వచనం ఏమంటుంది? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను గనుక. వెళ్ళవలసి వచ్చాను. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాలకు మనము ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది. కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఉదయకాల ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? చేయవలసి వచ్చింది, చేయవలసిన అవసరం ఏర్పడింది. దైవజనుడు ఓఫిరయ్య గారు ఒక పాటలు అంటాడు, మత్తులారా మేలుకొనండి, ఉజ్జీవముకై మురళిడా రండి, పిలువనంపుడి ప్రార్థన వీరులను. శేషరావణ గారు గజ్వేల్ ప్రాంతం ఏమైంది? రావలసి వచ్చింది. ఆయనకి ఇక్కడ రావడానికి ఇష్టం లేదు, ఊరికి దగ్గరలో ఉండాలి, ఫ్యామిలీకి దగ్గరలో ఉండాలని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయత్నం చేసింది. కానీ తప్పనిసరి పరిస్థితులు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కొన్ని మన జీవితంలో మనం అనుకునే దేవుడు జరగనియడు. ఇప్పుడు నేను గజ్వేల్ ప్రాంతం రావలసి వచ్చింది. నేను కూడా అసలు నేను జహీరాబాద్ ప్రాంతంలోనే పరిచయం చేయాలని నాకు చాలా భారం. మరి అక్కడ చేస్తే ఎట్లుంటుండో దేవునికి తెలుసు. ఇప్పుడు అయిపోయింది, టైం అయిపోయింది, 17 సంవత్సరాలు దాటిపోయాయి. అంటే నేను రక్షింపబడ్డ కొత్తలో అనుకునేది ఏంటంటే జహీరాబాద్ చుట్టుముట్టు ఎన్నో గ్రామాలు తిరగాలి, సేవ చేయాలి అని ఆశపడ్డా. కానీ దేవుడు నన్ను గజ్వేల్ వచ్చేటట్లుగా చేశాడు. నేను రావలసి వచ్చింది. అంతేకాదు, ప్రతి దైవజనుడి జీవితంలో ఇటువంటి ప్రక్రియనే కొనసాగుతుంది అన్నమాట. ఆది కాండములో మీరు గమనించినట్లయితే, మరి అబ్రహాముకు దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి అబ్రహాము అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళని పరిస్థితి మనకు కనబడుతుంది కదా. దయచేసి 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు? యెహోవా అంటున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను గొప్ప జనముగా నేను చేసేదను. ఏంటంటే, నేను ఆశీర్వదించిన నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నేను దూషించు వారిని నేను శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో చెప్పగా. ఏంటండి, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయన తనకున్నటువంటి కుటుంబాన్ని విడవవలసి వచ్చింది. ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి అపోస్తుల కార్యములో పౌలు స్టెఫెను చెప్తున్నటువంటి సందేశాన్ని మీరు ఒకసారి ఆలకించినట్లయితే, ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో, ఇందులో
కల్దీయుల దేశంకు ఆయన ఏంటండి 2 చూద్దాం. అందుకు స్తెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వీరుడి మన పితరుడైన అబ్రహాం హరానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఏంటంటే ఆయన రానన్నాడు కాబట్టి దేవుడు తీసుకొని వచ్చాను. ఆయన వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాడు. నేను వెళ్ళలేను ప్రభువా, మరి మా నాన్నను చూసుకోవాలి, మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు అని దేవునికి అబ్రహాము సాకు చెప్పిన వాడిగా కనబడతాడు. అప్పుడు దేవుడు మరి తెరావుకు ఏం చేశాడు, చనిపోయేటట్లుగా ఆయన పిలుపును ఇచ్చినాడు. తెరావుకు మరి దేవుని పిలుపు అందుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముని దేవుడు తోడుకొని వచ్చాడు. ప్రతి దైవజనుని జీవితంలో అంతే. మోషే అంటాడు, ప్రభువా నేను నత్తివాడి తండ్రి, నేను నా వల్ల ఏమీ కాదు, నువ్వు పంపబలిసిన వారిని ఇంకెవరన్నా చూసుకో, దయచేసి ఎవరన్నా నాకన్నా మంచి వాళ్ళు ఉండొచ్చు కదా లోకంలో, మంచి సామర్థ్యం గల వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసుకో తండ్రి, నేను నత్తివాడిని, నేను మాట మాధ్యమం గలవాడిని, నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను అన్నాడు. కానీ దేవుడు మోషేను వెళ్ళేటట్లుగా చేస్తాడు. ఏంటండి ప్రతి దైవజనుడు అంతే. ఏలి అంటాడు, ప్రభువా ఇంత మటుకు చాలు తండ్రి, నా ప్రాణం తీసుకో, ఇంకెవరన్నా ఏర్పాటు చేసుకో దైవజనుడు అన్నప్పుడు దేవుడు అంటాడు, నాకు నీవే కావాలి. అంటే వీఆర్ అన్వర్ది ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ పాస్టర్ అండ్ ఎవ్రీ ఇవాంజలిస్ట్, ఎవ్రీ ప్రాఫిట్ వర్ సేస్ లైక్ దట్. నేను యోగ్యుని కానయ్యా. అయ్యగారు అయితే ఒక పాటను రాశాడు, తగను యేసువా నీదు పాద సేవకు. ఎంత అద్భుతమైనటువంటి పాట. నేను ఐఎమ్ అన్ఫిట్ టు లార్డ్ ఫర్ యువర్ మినిస్ట్రీ. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దైవజనుడు కూడా మరి దేవునికి మొదట వాళ్ళు పిలిచినప్పుడు లోబడలేదు. నేను అనువర్ది తండ్రి, నేను నీ సేవకు పని చేయ, ఎవరినైనా ఏర్పాటు చేసుకో అని సలహాలు ఇచ్చిన వాళ్ళే. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళవలసి వచ్చాను. అసలు యాక్చువల్గా నా టాపిక్ ఏముందంటే ఆ పైన మొదటి వచనంలో ఉన్నటువంటి అంశం మాట్లాడదాం అనుకున్నాను నేను. ఎందుకు దేవుడు మరి ఈ వచనం మీదకి నా దృష్టిని మళ్ళించినాడు. మొదటి వచనంలో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే నా ఉద్దేశంలో యేసు ప్రభుల వారు ఒక కార్యం చేస్తున్నాడని పుకారు లేపారు. వాస్తవానికి ఆ కార్యం యేసు ప్రభు చేయలే. ఆయనను యేసు బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండేది. యేసు ప్రభు బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన బాప్తిసం ఇస్తున్నాడు ఆయన మీద పుకారు లేపినారు. అది యూదులు నమ్మినారు. నమ్మి యేసు ప్రభువును పట్టుకోవడానికి, చంపడానికి బయలుదేరి వచ్చినారు వాళ్ళు. వాస్తవానికి జరిగినటువంటి కార్యం అది కాదు. ఆయన శిష్యులు ఇచ్చారు కానీ యేసుప్రభు ఇచ్చిరని పుకారు లేపారు. యేసుప్రభు మీద అక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి దేవుని బిడ్డలారా. అంటే వెలిచూపును బట్టి వెంటనే మరి నమ్మేటటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. అక్కడ వాస్తవాలు ఏందో తెలియదు, ఎవరో చెప్పినటువంటి విషయం. యేసుప్రభు అక్కడ బాప్తిసం ఇస్తున్నట్ట అనగానే పొలోమని పరిగెత్తుకుని వస్తున్నారు. ఈరోజు మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే సత్యమును నమ్మడానికి ఇష్టపడేదానికంటే ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా లోకంలో మనిషికి ఉన్న నైజం అది. మన పైకి మాత్రమే మంచి వాళ్ళ కనబడతాం. వాస్తవానికి ఏంటంటే మన యొక్క అబద్ధాలను, ఎక్కువ అసత్యాలను, లేకపోతే ఎక్కువ చెడిపోయిన వాటిని నమ్మడానికి ఇష్టపడేటటువంటి మనస్తత్వం మనిషిది. పలానా వాడు చాలా మంచివాడు అంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు. నీకు ఆ వ్యక్తి గురించి సరిగ్గా తెలియదు బ్రదర్ అంటారు ఎవరైనా. వాస్తవం అది కూడా కావచ్చు. కానీ పలానా వాడు మంచివాడు అంటే నమ్మడానికి మనకు చేత కాదు, శక్తి సరిపోదు. కానీ చెడ్డవాడు అంటే వెంటనే నమ్మడానికి చేతనవుతుంది. మనము వానికన్నా చెడ్డవాళ్ళం అనే విషయాన్ని బుద్ధిపూర్వకంగా మర్చిపోతాం. ఎవడైతే చెడ్డవాడని మనకు తెలిసిందో వాడు చెడ్డవాడే కావచ్చు, కానీ వానికన్నా చెడ్డవాడిని నేను అనే విషయాన్ని మనం బుద్ధిపూర్వకంగా మర్చిపోతాం. మనకన్నా చాలా మంచివాడు అన్ని విషయాలు వాడు అవతల వాడు అయి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ కార్యం జరిగి యేసుప్రభుని చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు యేసుప్రభు బయలుదేరి సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను.
దేవుని ప్రణాళికలో మనం ఒక ప్రాంతంలో పరిచర్య చేయాలనుకున్నప్పుడు, కొంతమందిని మనం అక్కడ ఆ ప్రాంతంలో మార్చాలనుకున్నప్పుడు, దేవుడు మనకు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయే విధంగా చేసేవాడై ఉన్నాడు ఆయన. ఆ ప్రాంతాలకు రావలసినట్లుగా చేసేవాడై ఉన్నాడు ఆయన. ఇక్కడ ఒక స్త్రీని దర్శించడానికి యేసుప్రభు వచ్చినాడు. ఏంటండి 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొని చోటకు అక్కడికి రాగా యేసు అంటున్నాడు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఏంటండి, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును ఏంటండి. అప్పుడు అంటున్నాడు యేసుప్రభు, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు ఏంటండి, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొను. నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవము కొరకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనని చూసి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు అంటున్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తోలుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, 5 నీకు పెనిమిటి ఉంటారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటిగాడు, సత్యమే చెప్పిదిరా నేను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. దేవుని బిడ్డలారా, ఆ యొక్క కమ్యూనికేషన్ గమనించండి. యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, ఒక వేశ్యను మార్చడానికి వెళ్ళవలసి వచ్చింది. అపరాధముల చేత, పాపముల చేత సత్య స్థితిలో ఉన్న ఒక స్త్రీని దర్శించడానికి, లేవనెత్తడానికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. మనం గమనించాలి. ఈరోజు మనం మాట్లాడుతున్నది సత్య స్థితిలో ఉన్న వారితో మనం మాట్లాడుతున్నాం. లోకానికి ఇది ఆశ్చర్యం. అరే, చచ్చిపోయిన దగ్గర పోయి మనం మాట్లాడామనుకో, నవ్వుతారు అందరూ, ఇక్కడ అవలాగాడా ఏంటండి. కొంతమంది బాధలో ఉన్నప్పుడు, యవ్వన కాలంలో భార్యనో భర్తనో పిల్లలో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ వేదనలో బాధలు అంటారు ఆ డెడ్ బాడీ దగ్గర పండుకొని, నానా ఒక్కసారి లేవు నాన్న అంటే వినే వాళ్ళకి అది వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి అట్లా అంటున్నారు తప్పితే, వాస్తవము మరి అది జరగదు కదా, అది తప్పు కదా. అప్పుడు వాడిని మనం పిచ్చోడు చూసినట్లుగానో పిచ్చిదాన్ని చూసినట్లు వాళ్ళు బాధలో మాట్లాడుతున్నారు అనుకుంటాం. లేవు నాన్న, లేవు డాడీ, లేవు భర్త అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కానీ మనము చచ్చిపోయినటువంటి మనుషుల దగ్గర పోయి మాట్లాడాలి. ఇది ఇంకా ఆశ్చర్యం. చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గర పోయి మనం ఎట్లయితే మరి వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నదే, అని లేవడు కదా, ఎందుకు అట్లా పిచ్చోళ్ళలాగా వెళ్ళి మాట్లాడుతున్నారు అనుకుంటాం. నేను మనం చేయాల్సిన పని కూడా అదే. యేసుప్రభుల వారు లాజరు సమ దగ్గర వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నాడు. ఎట్లా వినపడుతుందంటే చచ్చిపోయిన శవానికి ఆ స్వరం మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక అంటాడు 2వ అధ్యాయం, మీరు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా. ఈరోజు మనం కూడా అవతల వ్యక్తులు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మనకేవో తిడితే కొడితే మనం పట్టించుకోవద్దు. చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడరు కదా, వాళ్ళకి మన స్వరం వినబడాలి, వాళ్ళ స్వరం మనకు వినబడకూడదు. అది స్వార్థ కూడా కలిగి ఉండాల్సిన లక్షణం. నేను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నన్ను కొంతమంది కొట్టొచ్చు, వాళ్ళు కొంతమంది నన్ను తిట్టొచ్చు, అన్నారని మాట్లాడచ్చు. అవన్నీ మనం పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సచ్చిన స్థితిలో ఉన్నారు. వారి మీద ఇంకొక స్పిరిట్ అది పనిచేస్తూ ఉన్నది. ఈ మనుషుల తప్పు కాదు అక్కడ, ఈ మనుషుల యొక్క స్పిరిట్ కింద ఉండి పనిచేస్తున్నారు. ఏంటండి, కొన్ని దయ్యాలు బతికున్న వచ్చి పడతాయి. వారి గాలి సోకింది అంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పుకొని దయ్యాలు ఏవో చేస్తూ ఉంటాయి. ఏదో తిండి అడుగుతూ ఉంటాయి, కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి, వాళ్ళగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. ఒక మనిషి మీద ఇంకో స్పిరిట్ పనిచేయడానికి అవకాశం ఉన్నది. కానీ పాపముల చేత అపరాధం చచ్చిపోయినటువంటి మనుషులందరి మీద సాతాను వారిని వాడుకుంటుంది. ఈ మనుషులు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, వారిలో బ్రతుకుతున్న వాడిని చంపాలి మనం.
సువార్త ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ సాతాను వెళ్ళిపోతాడు, సాతాను చచ్చిపోతాడు ఆ మనిషి లోపల. ఆ మనిషి యొక్క హృదయం వెలిగించబడుతుంది. ఇక్కడ సమరయ స్త్రీ యొక్క హృదయం వెలిగించబడింది. ఆమె ఒక్కతే ఆ ప్రాంతాన్ని కదిలించిందండి. ఆమె ఒక్కతే 39వ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఏంటండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. షీ వాజ్ ఏ వండర్ఫుల్ మిషనరీగా మారిపోయింది. యేసు కొరకు సాక్షి ఎవరండి? ఒక వేశ్య దేవుని కొరకు గొప్ప స్వార్థికురాలుగా మారింది. దేవుని బిడ్డలారా, మనం ఊహించగలుగుతామా ఏ రకమైన మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? ఈరోజు నేను మనమందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం దేవునికి అడ్డంకులు చెప్తున్నాం అబ్రహాం లాగా. ఒకవేళ ఆ ప్రాంతంలో కొంతమంది వేశ్యలు, కొంతమంది హంతకులు, కొంతమంది దోపిడీదారులు, కొంతమంది సచిన స్థితిలో ఉన్నవారు లేవనెత్తబడే కార్యం ఉన్నదేమో, ఆ ప్రాంతంలో కొంత మన ద్వారా కార్యం జరిగే అవకాశం ఉన్నదేమో. మనము దేవుని యొక్క మనస్తత్వం కలిగి ఆత్మ జీవితంలో ముందుకు సాగాలి. వేటిని చేయాలని ప్రభు ఆశపడుతున్నాడో వాటిని చేయడానికి మనం మౌల్డ్ అయిపోతూ ఉండాలి. ఏ పూట కాపుట మనము ఏమంటారు, గర్వముతో అహంకారంతో పట్టుదల కలిగి నేను ఓను తండ్రి నేను చెయ్యను ప్రభు అని అనకూడదు. చాలామందిని అట్లా కూడా దేవుడు వదిలిపెట్టండి. నినవేకి వెళ్ళమంటే తర్షు వైపు వెళ్తున్నాడు. ఎవరు? యోనా. ఎవరన్నాడు, బాబు నేను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి, ఇంకో స్థలంలో వెళ్ళి నా కార్యం జరిగించంటే జరగదు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని కార్యం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంకి నేను నడిపించబడ్డాను, నేను ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తా. ఐ హ్యావ్ దట్ హోప్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను వచ్చింది నా ఉద్దేశం బట్టి కాదు కదా. నేను చెప్పాను, నా ఉద్దేశం జహీరాబాద్ ప్రాంతంలోనో ఇంకెక్కడో నేను సేవ చేద్దాం అనుకున్నా. గజ్వల్ కాదు, నా యాక్చువల్ ప్లాన్ గజ్వల్ కాదు, నా ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? గజ్వల్లో ఉండాలి. దాని కొరకు ఆయన ఏమైనా చేయగలడు. ఎన్నో కార్యక్రమాలు చేశాడు, దైవజనంతో మాట్లాడాడు. ఈ ప్రాంతానికి నన్ను ఏదో చదువు అనేటటువంటి పేరు మీద ఇక్కడ నడిపించినాడు. పరిచయం ప్రారంభించడం కృప చూపినాడు. బయటకు వచ్చి ఇక్కడ సువార్త చేయుటకు అనేక గ్రామాలు, ఇక్కడ నుంచి అనేక స్థలాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. దేవుని బిడ్డలకు అనేక మంది రక్షింపబడడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళికలో మనము అవసరమును బట్టి ఏ ప్రాంతంలో ఉండాలి, ఏం చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎరగాలి. ఇప్పుడు నేను అనుకుంటాను, మరి దినములు చెడ్డవి కదా, మరి బయట వెళ్ళి మనం స్వార్థ ప్రకటించడానికి పూనుకుంటే ఏ ఒక్కరు వినడం లేదు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. రోడ్ల మీద కొంతమంది దైవజనులు వెళ్ళినప్పుడు వాక్యం చెప్తా ఉంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదండి. ఇటు అటు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఏదో పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు ఆయన. ఎంతోమంది దైవజనులు అట్లా గ్రామాలకు వెళ్ళినప్పుడు, పట్టణాల్లో రోడ్ల మీద స్వార్థ ప్రకటిస్తూ మైకులు పట్టుకుని వీళ్ళు గొప్పగా జీవం గల మాటలు తెలియజేస్తూ ఉంటే అవతల ఎవ్వడు వాడు, ఎందుకంటే వాళ్ళు సత్య స్థితిలో ఉన్నారు. వారికి ఏం వినబడతాయి అవి, వారికి ఏం కనబడుతుంది ఆ జీవం. కనుక ఈరోజు మనము ఆ సచ్చిన శవాల ముందే మనం మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడు అంటాడు ఇజ్రాయేలుతో, వారు విన్నను వినకపోయినా నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళి ప్రకటన చేయము. ఆయన వెళ్ళి ఎముకలకు ప్రకటిస్తున్నాడండి. ఎంత ఆశ్చర్యం! ఒక లోయలోనికి వెళ్ళినాడు. అక్కడ ఎముకలు, ఎండిన ఎముకల లోయలలో దీర్ఘదర్శి ప్రవచిస్తున్నాడు. వీటిలోకి జీవం వచ్చును కాక ప్రకటిస్తున్నాడు. పిచ్చోడు అనుకుంటాం మనమైతే. కానీ ఎముకల మధ్యలో పోయిన జీవం వచ్చును కాకుండా ఎట్లా వస్తుందిరా బాబు. కానీ దైవజనులకు ఉన్నటువంటి శక్తి, వారి మాటలో ఉన్న శక్తిని బట్టి ఆ ఎముకలకు జీవం రాగలుగుతుంది. దేవుని చిత్తంలో అక్కడ ప్రవచించడము నిర్ణయిస్తే దేవుడు ఎముకల్లోనూ కాదండి, రాళ్ళలోనూ కూడా జీవం రాగలుగుతుంది, వస్తువులను కూడా జీవం రాగలుగుతుంది. గాడిది మాట్లాడలేదా? కొండలు గంతులు వేస్తాయి దేవుడు మాట్లాడితే. కనుక దేవుని బిడ్డలారు, ఇక్కడ సమరయ ప్రాంతానికి యేసు ప్రభుల వారు వెళ్ళవలసి వచ్చినటువంటి ప్రధానమైన కార్యక్రమము ఒక వేశ్యను మార్చడానికి, ఒక స్త్రీ కొరకు దేవుడు నడిపించబడాడు. అందుకే అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు పొందడానికి అవకాశం ఉన్న ఒక పాపి విషయమై ఆయన పరిగెత్తుకుని వస్తాడు. తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వచ్చినాడు అక్కడికి, ఒక స్త్రీ కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళినాడు అంటాడు. అందుకే శిష్యులు వచ్చారు మరలా, ఏం ప్రభువా ఎటు వెళ్ళినావు నువ్వు? 30వ వచనంలో, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా
భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పాను. ఏంటండి, శిష్యులు అనుకుంటున్నారు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని ఒకడితో ఒకడు చెప్పుకొని చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు ఇదే నాకు ఆహారమై ఉన్నది. ఏంటండి, ఎంత భారం యేసుప్రభుకున్నది. నా తండ్రి చిత్తంలో ఈ స్త్రీని మార్చాలి. నా తండ్రి చిత్తం నెరవేర్చిన కార్యక్రమంలో సమరయ ప్రాంతం నేను రావాలి. నా తండ్రి చిత్తం నెరవేర్చిన కార్యక్రమంలో ఈమెతో మాట్లాడాలి. ఆ బావి గురించి చర్చ జరగాలి. అది యాకోబు బావి అని తెలుసు. అక్కడ దాము తీరింది ఒకప్పుడు కొంతమందికి అని తెలుసు. సబ్జెక్టు బేస్ చేసుకొని ఆమెకు సువార్త ప్రకటించాలి. స్పాంటేనియస్గా వేరే వేరే సంగతులు మాట్లాడాలి. ఆ బావికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఆ బావికి సంబంధించిన విషయాల నుంచి ఆమెకు జీవపు ఊటలను గ్రహించినాడు యేసు ప్రభువుల వారు. ఈరోజు నీవు నేను మనం కూడా దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మనం ఉన్నామో, ఏ స్థలంలో మనం ఉన్నామో ఆ స్థలంలో ఉన్న పరిణామాలను బేస్ చేసుకుని సువార్త ప్రకటించాలి. ఈరోజు మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో మనకు వేదాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు, చతుర్వేద సంహిత, చాలా విలువైన సబ్జెక్ట్ అందులో ఉంటుంది. ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఏంటంటే ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. యేసుప్రభుల వారు ఆ బావిని బేస్ చేసుకుని ఆ స్త్రీతో మాట్లాడినట్టుగా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతం యొక్క మనుషులను బేస్ చేసుకొని ఈ విషయంలో రాజకీయ నాయకులు మంచి స్ట్రాటజీ ఉపయోగిస్తారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఈ విషయంలో దిట్ట. ఆయన ఏ ప్రాంతానికి పోని ఆ ప్రాంతం గురించే మాట్లాడతాడు. ఆయన జహీరాబాద్ పోయి గజ్వేల్ గురించి మాట్లాడాడు. జహీరాబాద్లో ఉన్నప్పుడు నారింజ గురించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాగుల గురించి, అక్కడ ఉన్న చెరువుల గురించి, అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ గురించే మాట్లాడతాడు. సంగారెడ్డి పోయినప్పుడు అక్కడ గురించే మాట్లాడతాడు. పట్టణచెరు పోయినప్పుడు అక్కడ గురించే మాట్లాడతాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ ప్రాంత ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకోవడానికి, ఆ ప్రాంత సంబంధమైనటువంటి ఇష్యూల గురించే మాట్లాడతాడు ఆయన. ఎంత గొప్ప ప్రత్యక్షత! అది దైవజనుడుగా మనకుంటే, ఈరోజు మా భారతదేశంలో జీవిస్తున్నాం. భారతదేశంలో ఒక మతం ఉన్నది, భారతదేశంలో ఒక సనాతన ధర్మం ఉన్నది, భారతదేశంలో ఒక ఆరాధన భావం ఉన్నది. ఇక్కడ నాస్తికులు ఉండారండి. అందరూ ఆస్తికులే. విగ్రహారాధన చేస్తున్న వారు ఇక్కడ కనబడతారు. శ్రేష్టమైన భక్తి తపస్సులు చేస్తున్న వాళ్ళు కనబడతారు ఇక్కడ. దేవుని పేరిట ప్రాణాలు త్యాగం చేస్తున్న వారు కనబడతారు ఇక్కడ. మరి వాళ్ళు నమ్ముతున్నటువంటి ఆ దాంట్లో నుంచి ఆ బాయిని బేస్ చేసుకొని యేసుప్రభు సువార్త ప్రకటించినట్లుగా ఈరోజు మన భారతదేశంలో కలిగి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ప్రతిపాదన, ఏ రకమైనటువంటి విశ్వాసం ఇక్కడ ఉన్న ఆ విశ్వాసాన్ని బేస్ చేసుకొని సువార్త ప్రకటించాలి మనం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రత్యక్షత చాలామంది సేవకులకు లేదు. అసలు వేదాల అడ్రస్సే వాళ్ళకి తెలియదు, వేదాల్లో ఉన్న సబ్జెక్టు తెలియదు, పురాణాల గురించి తెలియదు, ఇతిహాసాల గురించి తెలియదు, రామాయణ మహాభారతం గురించి తెలియదు, భగవద్గీత గురించి తెలియదు. మరి అవి గౌరవిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. యేసుప్రభుల వారు ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆ బాయిని బేస్ చేసుకొని మరి సువార్త ప్రకటించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు కదా. మనం కూడా మరి కొన్ని బావులను బేస్ చేసుకొని సువార్త ప్రకటించాలి బ్రదర్ అంటే, అవసరం లేదు బ్రదర్, అవన్నీ దేవుని గ్రంథాలు కావు, మనకు బైబిల్ ఒకటి చాలు అంటే ఇక వాడు ఎందుకు పనికియడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 4వ అధ్యాయములో నుంచి యేసుప్రభుల వారు మనకు నేర్పిస్తున్నటువంటి సందేశాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను, ఒక స్త్రీని దర్శించవలసి వచ్చాను, ఒక బాయిని బేస్ చేసుకొని అక్కడనే స్వార్థ ప్రకటనకు అవకాశం ఏర్పాటు చేసుకునవలసి వచ్చాను. అదే అధ్యాయంలో నా తండ్రి చిత్తం నెరవేర్చుకుని వచ్చి నా తండ్రి చిత్తంలో ఈ స్త్రీ మారడం అనేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అదే అధ్యాయంలో ఒక స్త్రీని స్వార్థికురాలుగా మార్చే ప్రక్రియ ఉన్నది. అదే అధ్యాయంలో శిష్యులకు ఒక గొప్ప సందేశాన్ని అందించేటటువంటి ప్రక్రియ ఉన్నది. ఎన్ని ఉన్నాయి అందులో. అంత డీప్గా మనం బైబిల్ని స్టడీ చేయాలి. అదే అధ్యాయంలో ఒక అబద్ధాన్ని నమ్మి యేసుప్రభుని చంపడానికి వస్తున్న ప్రక్రియ కనబడుతున్నది. వాస్తవానికి యేసుప్రభు బాప్తిసం ఇవ్వలేదు. వెలుచూపును బట్టి తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డ మనుషులు కనబడుతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇది జీవం గల గ్రంథం. ఒక మాట బ్రతికించేస్తుంది మనిషి. కనుక నీవు మనం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నందుకు సంతోషపడాలి. కొన్ని స్థలాలకు వెళ్తున్నప్పుడు సంతోషపడాలి. కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషపడాలి, కొంతమంది మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు సంతోషపడాలి. ఎప్పుడు బాధపడొద్దు. నిన్నటి దినాన దైవజనులు లోహిరాయ్ గారు జహీరాబాద్ ప్రాంతంలో చెప్పినాడు. డిఎల్ మూడీ గారు, ఈ వారం మా చర్చిలో చాలా గొప్ప ఉద్యోగం వచ్చిందండి, చాలా గొప్ప రివైవల్ వచ్చిందని అన్నాడండి.
అంటే ఎంత ఉద్యోగం వచ్చిందంటే ఎంతమంది చర్చకు వచ్చారంటే ఎంతమంది చర్చకి రావడం కాదు, 10 మంది చర్చకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు. అది మాకు ఉద్యోగం. అటువంటి చీడ పురుగులు, గుంట నక్కలు, అటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులు ఉండదు కదా సంఘంలో. వాళ్ళు ఉంటే ఉద్యోగం రాదు. కొంతమంది వెళ్ళిపోవడమే ఉద్యోగానికి నాంది. ఎంత విలువైన ప్రత్యక్షత. అందుకే మన మినిస్ట్రీ విడిచిపెట్టి ఎగ్జిట్ అయిపోతే మనం పెద్ద ఆశ్చర్యపడం. అయ్యగారు ఆశ్చర్యపడు, ఎవరు ఇప్పుడు 100 మంది వేర్ర బాబు మినిస్ట్రీని విడిచిపెట్టి నువ్వెంత. ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రత్యక్షత కలిగిన వాడు మాత్రమే స్థిరంగా ఉంటాడు. ప్రత్యక్షత లేని వాడు పోతూ ఉంటాడు. అటువంటి వాడు ఎంతకాలం మన దగ్గర ఉన్నా వాని వల్ల మనకు ప్రయోజనము లేదు. ఇక్కడ యేసుప్రభుని కూడా కొందరు నమ్మని వారు కనిపిస్తున్నారు ఈ అధ్యాయంలో. కొందరు యేసుప్రభు నమ్మిన వారు, సమరయ స్త్రీ యొక్క సాక్ష్యం నమ్మిన వారు కనబడుతున్నారు. ఎవరు చెప్పిన మాటల్ని బట్టి నమ్మని వారు కనబడుతూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు మన దగ్గరికి ఆయన వచ్చినాడు. మనల్ని ఇంకో స్థలానికి వెళ్ళడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. నేనుండు స్థలంలో మీరుండు లాగునా అన్నాడు ఆయన. కనుక మరొకసారి ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఏ ఒక్కరు నీచంగా చూసేటటువంటి మనసు మనకు ఉండొద్దు. వేషనే వచ్చినా మన ముందుకి అమ్మా అని పిలవగలిగేటటువంటి మెచ్యూరిటీ, ప్రేమ మనకు ఉండాలి. ఎందుకంటే ఆ స్త్రీ కంటే నేను మంచివాని కాదు అనుకోగలగాలి. ఆ పురుషుని కంటే నేను మంచివాని కాను అనుకోగలగాలి. అందరికంటే నేను మంచివాని అనుకున్నాడే సైతాను. కనుక దేవుని బిడ్డలారు, ఈరోజు మనలో ఏ యోగ్యత లేదు. ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. ఆయన కృపను బట్టి ప్రార్థన జీవితాలు కట్టుకున్నాం. ఆయన కృపను బట్టే పరిచర్లో ముందుకు సాగుతున్నాం. కనుక ఈరోజు మనం కూడా ఆ సమరయ స్త్రీలాగా అనేకులకు సాక్షులుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను ప్రకటించే వారంగా ఉందాం. అనేకులకి యొక్క జీవపు గల మాటల్ని పరిచయం చేసేవారికి ఉందాం. ఆ బాయిని బేస్ చేసుకునే ప్రభు స్వార్థ ప్రకటించినట్టుగా మన చుట్టుముట్టున్నటువంటి పరిస్థితులు, మన చుట్టుముట్టున్నటువంటి మతాలు, మన చుట్టుముట్టున్నటువంటి వర్గాలు, ప్రాంతాలు, వాటిని బేస్ చేసుకునే స్వార్థ ప్రకటించేటటువంటి ప్రాప్త కలిగిన వారంగా మనం ముందుకు సాగుదాం. రండి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, శ్రేష్టమైనటువంటి మీ మాటలను బట్టి స్తోత్రాలు. యాకోబు బావిని ఒక సువార్త కొరకు మీరు వాడుకున్నారు తండ్రి. ఈరోజు మేము కూడా ఎన్నో ఉన్నాయి సువార్త కొరకు వాడుకోవడానికి. సైన్స్ సువార్త కొరకు వాడుకోవడానికి ఉంది, రాజకీయాలు సువార్త కొరకు వాడుకోవడానికి ఉన్నాయి, సినిమా రంగము సువార్త కొరకు వాడుకోవడానికి ఉంది. సమస్తము సువార్త కొరకు వాడుకోవాలి. ఆత్మకార్యం జరిగించండి. అటువంటి విశాల హృదయం, విశాల దార్శనికత మాకు అందరికి దయచేయండి. నీకు స్తోత్రాలు. మరొకసారి దినమంతులను వెళ్తున్న కృప చూపించండి. వాక్యాన్ని బట్టి మాలో జీవాన్ని దయచేయండి. సకల పొంచి ఉన్న దుష్ట దురాత్మ, చీకటి, అంధకార, దయ్యపు శక్తుల ఆటంకములన్నింటినీ యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ మరలా రేపు దినాన మీ యొక్క సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord.